మన ప్రభువును రక్షకుడు నగు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. స్త్రీలను గూర్చిన ప్రత్యేక వాక్య సందేశం సజీవ వాహిని ద్వారా విందాం. అంశం అవిధేయురాయలనే స్త్రీ. సుబుద్ధి గల భార్య దేవుని దానము అని సామెతల గ్రంథం 19వ అధ్యాయంలోని 14వ వచనంలో మనం గమనించవచ్చు. లోతు దైవ గ్రంథంలో లిఖింపబడిన నీతిమంతులలో ఒకడు. ఇదే విషయాన్ని మనం పేతురు రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనంలో చూడవచ్చు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. ఇది గుణవతి అయిన భార్య విషయంలో రాయబడింది, కానీ అవిధేయురాలనే లోతు భార్య విషయంలో రాయబడింది కాదు. ఈమె పేరు గ్రంథంలో ఎక్కడా పేర్కొనబడలేదు. కానీ నీతిమంతుడైన భర్తకు దొరికిన అవిధేయురాలిగా, అనామకురాలిగా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. లోతు భార్య అవిధేయతకు నిదర్శనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సందర్భంలో తన శిష్యులతో మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని చెప్పాడు. లూకా సువార్తలోని 17వ అధ్యాయంలోని 32వ వచనంలో ఇదే విషయాన్ని మనం గమనించవచ్చు. అంతగా ఆమె గుర్తింపబడడానికి కారణం ఆమెలోని మంచితనం, గొప్పతనం కాదు. అవిధేయత, నిర్లక్ష్య వైఖరి మాత్రమే గుర్తింపులోనికి తెచ్చింది. శారా లాంటి ఉత్తమరాలితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండి కూడా ఆమెలోని ఉత్తమ గుణాలను అలవర్చుకోలేకపోయింది. ఆతిథ్యమిచ్చుటలో ఆసక్తి గల స్త్రీ అయిన శారా దేవదూతలకు సైతం గొప్ప విందు చేసింది. లోతు భార్య మాత్రం ఇందుకు విరుద్ధం. అందుకే వీరి గృహాన్ని మనుష్య రూపంలో సందర్శించడానికి వచ్చిన దూతలు వెలుపలని రాత్రి గడుపుతామని కోరారు. గుణవతి అయిన భార్య చీకటిలోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును అని సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయంలోని 15వ వచనం చెప్తోంది. కానీ లోతు భార్యను గమనిస్తే ఆమె స్వేచ్ఛను కోరుకున్న స్త్రీ గనుక ఆమె ఇంటి వారిని గాని అతిథి అభ్యాగతులకు గాని మర్యాద చేయదు. వేరుండగోరు వారు స్వేచ్ఛానుసారి అని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. మన కుటుంబాలలో మనం ఎలాంటి స్వేచ్ఛను కోరుకుంటున్నామో అని ప్రశ్నించుకుందాం. సొదొమ గొమొర్రాలు దేవుని దృష్టిలో పాపముతో నిండిన పట్టణాలు. ఇదే విషయాన్ని మనం ఆదికాండంలోని 13వ అధ్యాయం 13వ వచనంలో గమనించవచ్చు. కానీ లోతు కుటుంబం దృష్టికి మాత్రం అవి యెహోవా తోట వలెను, ఐగుప్తు వలె నీళ్లు పారు పట్టణాల వలె తోచాయి. అందుకే దేవుడు పాపపు పట్టణమైన సొదొమను మొత్తదల్చినప్పుడు నీతిమంతుడైన లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. దీనికి కారణం వేరొకటి కూడా ఉంది. అబ్రహాము తన కుమారుడైన లోతు నివసించే పట్టణాన్ని గురించి దేవుని నుండి వాగ్దానం పొందాడు. లోతు కనీసం తన కుటుంబాన్నన్నా సరిదిద్దుకుని ఉండొచ్చని తలంచి కనీసం 10 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని కాపాడమని వేడుకున్నాడు. ఆదికాండంలోని 19వ అధ్యాయం 22వ వచనంలో ఇదే విషయాన్ని మనం గమనించవచ్చు. లోతు నీతిని, అబ్రహాముకిచ్చిన మాటను గుర్తు చేసుకున్న దేవుడు పాపపు పట్టణాన్ని విడిచి తాను చూపు దిశగా పొమ్మని తన దూతల ద్వారా ఆజ్ఞాపించాడు. లోకాశలకు లోనైన ఆ కుటుంబం ఆ పట్టణాన్ని, ఆస్తిపాస్తులను విడవడానికి ససేమిరే ఇష్టపడలేదు. బలవంతం మీద బయటకు రప్పించబడ్డారు. అలాగే మనం కూడా మనలను అంటిపెట్టుకుని ఉన్న పాపాలను విడవాలంటే ఎంతో ప్రతి పురుషుని అభివృద్ధి వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుంది. పురుషుని అధోగతి పాలు చేసేది కూడా స్త్రీమూర్తే. ఇందులో 2వ కోవకు చెందినదే లోతు భార్య. ఈమె మొదటి కోవకు చెందిన స్త్రీ అయి ఉంటే మానవ రూపంలో వచ్చిన దూతలు రాత్రంతా ఆరు బయటనే గడుపుతాము అని ఉండేవారు కాదు. పిల్లల భవిష్యత్తు తల్లుల హస్తాలలోనే ఉంటుంది. బాలుడు నడవవలసిన త్రోవలను బాల్యంలోనే నేర్పించుము, అతడు పెద్దవాడైనను వాటి నుండి తొలగిపోడనే సొలొమోను రాజు సూక్తిని ఈమె తన ఇంటిలో అమలుపరిచినట్లయితే ఆ కుమార్తెలు జన్మనిచ్చిన తండ్రి నుండి సంతానాన్ని పొందే దుస్థితికి దిగజారు ఉండేవారేనా? నా కుమారుడా, నీ తల్లి బోధలను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికలు, కంఠములో హారములుగా ఉంటాయని జ్ఞాని హెచ్చరించాడు. అటు భర్త మర్యాదను కాపాడలేదు, ఇటు పిల్లలకు మార్గదర్శకంగా లేని లోతు భార్య తన స్వంత విషయంలో దేవునికి విధేయత చూపక వెనుదిరిగి చూడవద్దు అనే హెచ్చరికను నిర్లక్ష్యం చేసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. లోకాశలకు లోనైన లోతు భార్య
ఆమె పెంపకంలో పెరిగిన పిల్లలు, ఆమె సహచర్యంలో జీవించిన భర్త ఏ రీతిగా భ్రష్టులయ్యారో ఆలకించిన ప్రియ సోదరి, దేవుని ఆజ్ఞకు లోబడి మన కుటుంబాలను ప్రభు మార్గంలో నడిపించుకుంటూ ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.